యోహాను సువార్త 16వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. మీరు అభ్యంతరపడకుండవలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మల్ని సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చుచున్నది. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు కనుక ఇలాగు చేయుదురు. అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకొనులాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటిని కనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. ఇప్పుడు నన్ను పంపిన వాని వద్దకు వెళ్ళుచున్నాను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడనూ నన్ను అడుగుటలేదు, కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయం దుఃఖముతో నిండి ఉన్నది. మన ప్రభువు ఈ 15వ అధ్యాయంలో ఆయన ద్రాక్షావళని మనము తీగలమనియో, తండ్రి వ్యవసాయకుడనియో ఉపమానం ద్వారా రక్షణ పొందినటువంటి ప్రతి విశ్వాసి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తులో నిలిచి ఉండడం ద్వారా మనము ఫలించుతామనియో, తర్వాత ఆ ఫలములు నిలిచి ఉండాలనేటువంటిది కూడా ఆయన యొక్క తండ్రి యొక్క ఉద్దేశం అనియో 15వ అధ్యాయం మొదటి భాగంలో మనం చూస్తాం. 8వ వచనంలో ఉంది, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. కనుక ఇది మనము ఆయనను ప్రభువును రక్షకుడిగా, తర్వాత అనేక విషయాల నుంచి మనలను ఆశీర్వదించిన వాడిగా చూచుట ద్వారా ఆయనకు మనం శిష్యులమని తెలియపరచబడలేము. కానీ మనం ఆయనలో నిలిచి ఉండి బహుగా ఫలించుట వలన తండ్రి మహిమపరచబడుట ద్వారా మనము ఆయన శిష్యులని గుర్తించబడుట అనేటువంటిది జరుగుతుంది. ఈ విషయాన్ని మనం అందరం కూడా చక్కగా గమనించాలి. ఈ ఫలములు ఫలించుట అంటే ఈ ఆత్మ సంబంధమైన, వెలుగు సంబంధమైన, నీతి సంబంధమైన ఫలములు మన జీవితాలలో కనబడుట. ఇవన్నీ కూడా ఈ ప్రాణ సంబంధంగా జీవించే జీవితాన్ని కలిగినటువంటి మనలో, లేక ప్రకృతి సంబంధంగా ఉండే మనలో ఈ దేవుని సంబంధమైనటువంటి, పరలోక సంబంధమైన స్వభావం చొప్పున ఫలించగలిగిన ఫలములు రావు. అవి కేవలము మన ప్రభు అయిన యేసుక్రీస్తులో నిలిచుండి ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని ఆత్మ యొక్క ప్రభావం ద్వారా జీవించగలిగినప్పుడు మాత్రమే ఆ ఫలముల యొక్క అనుభవంలోనికి మనందరం కూడా తీసుకుని రాబడగలుగుతాం. అది ఒక మెట్టు అయితే, అటువంటి వాళ్ళ జీవితాలలో ఇంకొక విషయాన్ని ప్రభు 15వ అధ్యాయంలో మరలా చెప్తున్నాడు. 16వ వచనంలో, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ఇక్కడ మనం వెళ్ళి ఫలించుట, ఆ ఫలము నిలిచి ఉండుట అనేటువంటిది మనము ఈ ఫలములు ఫలించుతున్నటువంటి అనుభవంలోనికి ముందుకు సాగుతున్నటువంటి వాళ్ళను దేవుడు ఇతరుల యొక్క జీవితాలలో మరి ప్రభావవంతంగా వారిని తాకి దేవుని యొక్క సత్యాన్ని తెలియపరిచి వారిని అనేక మందిని ప్రభు దగ్గరకు నడిపించి అలా చేసేటువంటి పరిచర్య అంతటిని కూడా ఫలము అని ఇక్కడ చెప్తున్నాడు 16వ వచనంలో. అది అలా నిలిచి ఉండాలనేటువంటిది, అలా నిలిచి ఉండగలుగుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుతుని. ఆ విధంగా ఆయన ఆ 11 మంది అపోస్తలులను కూడా ఏర్పరచుకొని వారి ద్వారా మరి సత్యాన్ని, తండ్రిని గురించి, కుమారుని గురించినటువంటి సత్యాన్ని తెలియపరిచి మనిషిలో ఉన్నటువంటి పాత స్వభావాన్ని గురించి మనుషులందరూ కూడా అర్థం చేసుకొని దాని నుంచి విడుదల పొందగలగడానికి అవసరమైనటువంటి కార్యాన్ని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఏమి జరిగించబడిందో అది అందరికీ కూడా తెలియపరచబడాలనేటువంటిది, దాని కొరకై ఆయన ఈ శిష్యులను ఏర్పరచుకున్నానని చెప్తున్నాడు. అలా చెప్పబడిన తరువాత వారు ఆ పరిచర్యలో నిలిచి ఉండేటువంటి సమయంలో 20వ వచనంలో, దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నది. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసించరు, నా మాట గైకొన్న ఎడల మీ మాట కూడా గైకొందరు. కనుక ఈ పరిచర్య జరిగించేటువంటి సమయంలో ప్రభువు చెప్పినటువంటి మాటలు ఈ అపోస్తలులైన బోధకులు అందరూ కూడా బోధించినప్పుడు ఏ విధంగా వారు లోకము ప్రభువుని హింసించిందో ఆ విధంగా వీరు కూడా హింసను పొందేవారుగా ఉండే అవకాశాన్ని గురించి ప్రభువు వారికి ముందుగా హెచ్చరిస్తున్నాడు. అలా జరుగుతున్నటువంటి విధంగా 25వ వచనంలో చెప్తున్నాడు,
అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించడని వారి ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాక్యము నెరవేరినట్లు ఇలాగ జరిగిన. కనుక ప్రభువు ఏ విధంగా కారణం లేకుండానే ద్వేషించి మరి కారణం లేకుండా ఆయనను హింసించారు, ఆ విధంగా ఆయన అప్పగించబడినటువంటి పరిచర్యను జరిగించేటువంటి అపోస్తుల విషయంలో కూడా అలాగే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని వారి గమనానికి ప్రభు ఈ 15వ అధ్యాయంలో తీసుకొచ్చాడు. కనుక ఇక్కడ మనం 15వ అధ్యాయంలో ఇంకొకసారి కనుక కూలంకషంగా చూస్తే, మొదట మన అంతరంగంలో ఫలములు ఫలించుట, అటువంటి వాళ్ళని దేవుడు ఏర్పరచుకొని ఇతరులకు మరి పరిచర్య జరిగించడానికి పనికి రాగలిగిన సాధనాలుగా నియమించి వారిని పంపుట, అలా పంపబడినప్పుడు ఏ విధంగా లోకము వారిని ద్వేషించి హింసించేదిగా ఉంటున్నదో వారికి ప్రభు హెచ్చరిస్తున్నాడు. అలా చెప్పబడినప్పుడు 26, 27 వచనాల్లో, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. కనుక ప్రభువు వెళ్ళిపోయిన తరువాత వాగ్దాన రూపంగా చెప్పబడినటువంటి ఆదరణకర్త మరి ఈ లోకానికి వచ్చి ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉంటాడు. అలాగే 27 వచనంలో, మీరును మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యమిత్తురు. ఈ విధంగా ఆత్మ తను స్వయంగా కూడా ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి విధంగా చేసేవాడుగా ఉన్నాడు. తర్వాత వీళ్ళందరూ కూడా ఆత్మను పొంది ఆత్మ యొక్క ప్రభావం ద్వారా ఈ సాక్ష్యాన్ని ప్రభువుని గురించి మాట్లాడేటువంటి వారుగా కూడా ఉన్నారు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 17వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మనుషులను గురించి జాగ్రత్త పడుడి, వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై వారి నిమిత్తము మీరు అధిపతుల యొద్దకు రాజుల యొద్దకు తేబడుదురు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగ మాట్లాడుదుమో ఏమి చెప్పుదుమని చింతింపకుడి. మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడిను. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. ఈ విధంగా ఈ ఆత్మ మనలో నిలిచి ఉండి మనం ఆ విధంగా సాక్ష్యం ఇవ్వగలిగేటువంటి విధంగా దేవుడు వారికి ఈ ఆత్మ వారి మీద నిలిచి ఉండుట, వారికి అటువంటి విధంగా ధైర్యాన్ని ఇచ్చుట అనేటువంటి దాన్ని కూడా ఇవ్వబడినప్పుడు ఆత్మ సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉంటాడు. వీరు కూడా ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చేవారుగా ఉంటారు. అది 15వ అధ్యాయంలో ప్రభు వారితో కూడా మాట్లాడిన విషయాలు. అదే సంభాషణను ప్రభు మరింత ముందుకు కొనసాగిస్తున్నాడు ఈ 16వ అధ్యాయంలో. మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ మాటలు మీతో చెబుతున్నాను. 16వ అధ్యాయం 1వ వచనం. ఎందుకంటే ఈ నిర్హేతుకముగా ద్వేషించబడుట, హింసించబడుట అనేటువంటి జరుగుతున్నప్పుడు మీరు అభ్యంతర పడక, అంటే ఇవి గనక ప్రభు వారికి తెలియపరచబడకపోయినట్లయితే ఈ శిష్యులుగా వారు నియమించబడి దేనికైతే ప్రభు ఏర్పరచుకొని ఏ పని నిమిత్తమైతే వారు ప్రభు చేత పంపబడి ఉన్నారో అది ఇవి వచ్చినప్పుడు వారు దానిని నిలబడలేరు ఆ పరిస్థితుల్లో. అందుచేత మీరు దీని విషయమై అభ్యంతర పడకుండా వలనని నీకు ముందుగా చెబుతున్నాను. ఇలా హింసించబడతారు, మీరు అకారణంగా నన్ను బట్టి ద్వేషించబడతారు అనేది. వారు మిమ్మల్ని సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుతున్నది. కనుక మీరు మొదట చూడండి, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షుల ఎందురని వారితో చెప్పిన. మొదట ఈ ఆత్మ వారి మీదకి వచ్చి మరి వారు హింసించబడుతున్నప్పటికీ ద్వేషించబడుతున్నప్పటికీ ఆ పరిస్థితులన్నిటిలో కూడా పరిశుద్ధాత్మ వారిని ఉపయోగించుకొని సాక్ష్యం చెప్పే సమయంలో మొదట యూదయలో మీరు సాక్షులై ఉంటారని వారితో చెప్పబడింది ఈ 8వ వచనంలో, అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో. కనుక అలా జరుగుతున్నప్పుడు వారు సమాజ మందిరములలో నుండి మిమ్మల్ని వెలివేయుదురు. అంటే వీరు సమాజ మందిరములో పాత నిబంధన ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం, మోషే అనుగ్రహించిన ధర్మశాస్త్ర ప్రకారం నడిపించబడేటువంటి పరిస్థితుల్లో ఉన్న వారి మధ్యలో వీరు మరి ప్రభువును అంగీకరించి ప్రభు యొక్క జీవాన్ని పొంది ఆత్మ యొక్క అభిషేకాన్ని కలిగిన వారుగా ఉండి దేవుడు అందరినీ రక్షించగోరినటువంటి ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని వారికి తెలియపరచాలని ప్రయత్నం చేసినప్పుడు
మొట్టమొదటిగా వీరు యూదుల సమాజ మందిరములలో నుండి వెలివేయబడతారనేది చూస్తున్నాం. తర్వాత మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చుచున్నది. ఆ విధంగా ఎవరైతే ప్రభు యొక్క సాక్ష్యాన్ని ఆత్మ యొక్క ప్రభావితం చేత ప్రకటించేవారుగా ఉంటారో అటువంటి వారందరూ కూడా మరి తండ్రికి సేవ చేస్తున్నాము, దేవునికి సేవ చేస్తున్నాము అనేటువంటి విధంగా వారు తలంచేవారుగా ఉంటారు. చూడండి, ఏర్పరచబడినటువంటి 11 మంది అపోస్తలులు ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా ఒక యోహాను తప్ప అందరూ కూడా ఆ విధంగా చంపివేయబడ్డారు. వారు ఏ విధంగా అయితే ప్రభు ఇక్కడ 15వ అధ్యాయంలో చెప్పి ఉన్నాడో, మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచుండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటుని. అంటే వీరు వెళ్ళి యూదయ సమరయ ఈ ప్రాంతాల భూదిగంతముల వరకు వారు సాక్షులుగా చేయబడుట అనేటువంటిది జరిగినప్పుడు హింసను పొంది ద్వేషించబడినటువంటి పరిస్థితులన్నిటిలో కూడా ఉంటూ మరి చంపబడేటువంటి అవకాశం ఉంది. అలా చంపబడుతున్నటువంటి అవకాశాలలో ఎవరైతే మిమ్మల్ని హింసించి ద్వేషించి వారుగా ఉండి చివరకు చంపేటువంటి స్థాయికి వెళతారో వారు దేవునికి సేవ చేస్తున్నామని అనుకునేటువంటి కాలం రాబోతున్నది. ఆ విధంగా ఈ 11 మంది అపోస్తలులలో 10 మంది ఆ విధంగా చంపివేయబడ్డారు. ఒక మరి యోహాను, ఈ పత్రిక రాసినటువంటి యోహాను చివరి వరకు మరి 100 సంవత్సరాల వయసులో కూడా ఈ ప్రకటన గ్రంథాన్ని రాసిన వాడుగా కూడా మనం చూస్తాం. తర్వాత ఈ వెలివేయబడటం అనేటువంటిది మనం కనుక కొన్ని విషయాల్లో కనుక చూస్తే ఇక్కడ అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చి మనం 15వ అధ్యాయంలో చదివినటువంటి విధంగా ఈ ఆత్మ వారి ద్వారా సాక్ష్యం ఇవ్వటం అనేటువంటిది చూస్తాం. దాని తర్వాత ఆ అధ్యాయంలో మరి 3000 మంది ఒక్క రోజున మారు మనసు పొంది ప్రభువుని అంగీకరించి బాప్తిజం పొందిన వారుగా చూస్తాం. దాని తర్వాత 4వ అధ్యాయంలో 4వ వచనంలో చూస్తే వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5000. ఇక్కడ 15వ అధ్యాయంలో మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచుండుటకు, ఆ విధంగా ఒక మరి కొన్ని రోజులలోనే 3000 మంది, 4000, 5000 మంది, ఈ విధంగా ఇంకా అనేక మంది రక్షణ పొందిన వారుగా ఫలించిన వారుగా వారి పరిచర్య ద్వారా మనం చూస్తాం. అలా చూడబడినప్పుడు ఈ పేతురు, యోహాను వాళ్ళిద్దరిని కూడా జైల్లో వేయబడటం, తర్వాత మరలా వారు విడవబడటం మనం చూస్తాం. తర్వాత 7వ అధ్యాయానికి వచ్చేటప్పటికి స్టెఫెను మరి ఆత్మపూర్ణుడై సాక్ష్యం ఇవ్వటం అనేటువంటిది చూస్తాం. ఇక్కడ చూడండి 6వ అధ్యాయంలో 3వ వచనం, కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకున్నది. అయితే 5వ వచనం, ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొని వాడైన స్టెఫెను కనుక ఈ ఆత్మలో నింపబడిన వాడై ఉండి సాక్ష్యం ఇచ్చుట. ఈ 15వ అధ్యాయంలో మనం చదువుతున్నటువంటి విధంగా ఈ ఆత్మ కూడా మీ దగ్గర ఉండి సాక్ష్యం ఇచ్చును అనే చెప్పబడిన మాట విధంగా స్టెఫెను ఆ విధంగా ఆత్మ చేత ప్రేరేపించబడిన వాడే 7వ అధ్యాయంలో సాక్ష్యం ఇచ్చుట అనేటువంటిది ప్రభువుని గురించి మాట్లాడటం అనేది చూస్తాం. అలా చూచినప్పుడు ఇక్కడ 16వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి 2వ వచనం, వారు మిమ్మల్ని సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు, మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకున్న కాలం వచ్చుతున్నది. ఇక్కడ మనం చూసినట్లయితే స్టెఫెను రాళ్లతో కొట్టివేయబడి మరి పట్టణము వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. ఏదైతే మనం 16వ అధ్యాయం 2వ వచనంలో చదువుతున్నామో ఆ విధంగా జరగటం అనేటువంటిది మరి ప్రభు చెప్పినటువంటి కొన్ని రోజులలోనే, కొంతకాలంలోనే ఈ విధంగా ఈ విషయాన్ని మనం జరుగుట గమనిస్తున్నాం. ఆ విధంగా స్టెఫెను రాళ్లతోటి కొట్టబడి మొదటి హతసాక్షిగా అతడు చనిపోవటం అనేటువంటిది మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. అయితే ఇదంతా కూడా అలా చంపబడిన వాళ్ళు అనుకుంటున్నారు దేవునికి సేవ చేస్తున్నామని. చూడండి ఇక్కడ 60వ వచనంలో అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 60వ వచనం, అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించను. సౌలు అతని చావునకు సమ్మతించను. ఈ అపోస్తలుడైన పౌలు మారు మనసు పొందక మునుపు అతని పేరు సౌలు. అతడు దగ్గరుండి ఈ రాళ్ల చేత స్టెఫెనును కొట్టించి చంపించిన వాడు.
కనుక అతడు అనుకుంటున్నాడు, ఇతడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ప్రకటించేవాడుగా ఉన్నాడు కాబట్టి నేను అతనిని చంపటం అనేటువంటిది దేవునికి సేవ చేయుట అని అనుకునే వాడుగా సౌలు ఉన్నాడు. అదే విషయాన్ని ప్రభువు ఇక్కడ 16వ అధ్యాయంలో వారితో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్తున్నాడు. తర్వాత 8వ అధ్యాయం అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులను తప్ప అందరూ యూదయ సమరయ దేశముల అందంతటా చెదరిపోయి భక్తిగల మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించిరి. సౌలు అయితే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయించడం. ఇదంతా కూడా సౌలు జరిగించడం అనేటువంటిది అతడు దేవునికి సేవ చేస్తున్నానని అనుకుంటూ జరిగించినటువంటి ప్రక్రియ. తర్వాత ఏదైతే ప్రభు మరి మీకు అనేకమైన హింసలు, తర్వాత అనేక మంది చేత మీరు ద్వేషించబడుట అనేటువంటిది జరుగుట 8వ అధ్యాయం 1-2 వచనాల్లో కూడా మనం గమనిస్తాం. తర్వాత 11వ అధ్యాయంలో కూడా మనం చూస్తే 19వ వచనం. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక ఫెనికే, కుప్రా, అంతియోకియా ప్రదేశముల వరకు సంచరించిరి. అక్కడ ఈ అంతియోకియా ప్రదేశముల వరకు సంచరించినప్పుడు అంతియోకియాలో అక్కడ సాక్ష్యాన్ని ప్రారంభించడం అనేటువంటిది, సంఘం ప్రారంభం అవటం అనేది మనం చూస్తాం. వీరందరూ కూడా ఇక్కడ స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు, అంటే అక్కడ ఉంటే వారు ఇంకా చంపబడేటువంటి అవకాశాలు మెండుగా కనబడటం ద్వారా వారు అక్కడ నుంచి వెళ్ళిపోయిన వారుగా మనం చూస్తున్నాం. ప్రభు ఏదైతే ముందుగా వారికి సంభవింపబోతున్నాయో ఆ విషయాలన్నిటిని కూడా వారికి తెలియపరిచాడు. తర్వాత చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. ఇక్కడ ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ఉన్నటువంటి పేతురు ఈ విషయాన్ని ఇక్కడ మరి మన గమనానికి తీసుకొస్తున్నాడు. 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీరు దుఃఖము కలుగుతున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతున్నది. ఆ విధంగా ఇక్కడ దేవుని శక్తి చేత కాపాడబడేటువంటి వారుగా ఈ రోజులలో మీరు నానా రకములైనటువంటి శోధనల చేత, శ్రమల చేత దుఃఖించబడుతున్నారు అనే విషయాన్ని పేతురు శిష్యులకు తను వెళుతూ వారిని గురించి కూడా మాట్లాడుతున్నాడు. తర్వాత 4వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఇక్కడ 13వ వచనంలో మళ్ళా చూస్తే, క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చుచున్నాడు కనుక మీరు ధన్యులు. ఏదైతే ప్రభు ఈ అపోస్తలుడైన వీరికి తెలియజెప్పుతూ వచ్చాడో అది పేతురు కొంతవరకు దానిలో గుండా అనుభవాన్ని పొందిన వాడై అదే విషయాన్ని తన శిష్యులకు కూడా బోధిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. తర్వాత చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. మీ సహోదరుడు అనగా అంటే ఈ అపోస్తలుడైన యోహాను యేసుని బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తమును పద్మసు దీపమున పరవాసినైతిని. ఏదైతే ప్రభు వారితో మీకు శ్రమలు, హింసలు, మీరు అనేక మంది చేత ద్వేషించబడుట అనేటువంటిది జరుగుతున్నాయో అని చెప్పారో, మనం పత్రిక రాసినటువంటి పేతురు విషయంలో కానీ, తర్వాత చనిపోయినటువంటి స్టెఫెను విషయంలో కానీ, మరి పద్మసు దీపమున పరవాసిగా ఉంచబడినటువంటి యోహాను గురించి కానీ వారి యొక్క అనుభవము ఏదైతే జరగబోతున్నదో అది వారు ప్రభువుతో కూడా ఉండగా ప్రభు వారిని గురించి సెలవిచ్చిన మాట మనం చూస్తున్నాం. ఇప్పుడు మరలా మనం 16వ అధ్యాయం 3వ వచనానికి వచ్చినప్పుడు, వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు గనక ఇలాగ చేయుదురు. ఎందుకు అలా చేస్తారు అంటే, తండ్రిని నన్నును ఎరగలేదు గనక. మరి సౌలు ఈ స్టెఫెను విషయంలో కానీ మిగిలిన వారందరూ కూడా మరి వారి ఎందుకు అపోస్తులను ఆ విధంగా హింసించారనేది కనుక మనం గమనించినట్లయితే, తండ్రి యొక్క ప్రణాళిక మనిషిలో ఉన్నటువంటి పాప స్వభావం మీద ధర్మశాస్త్రం వారికి జీవాన్ని అనుగ్రహించి నడిపించలేదు.
అందుచేత ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి పాపానికి తగినటువంటి ఆ పాప శరీరాకారంలో ఆయన వచ్చి పాపమునకు శిక్ష విధించి మనందరం కూడా పాపము యొక్క ప్రభావితం నుంచి బయటికి రాగలిగేటువంటి విడుదల కార్యాన్ని తండ్రి కుమారుని ద్వారా జరిగించాడు. వారందరూ పాత నిబంధనలో చెప్పబడిన ప్రకారంగా ధర్మశాస్త్ర ప్రకారంగా నీతిమంతులుగా తీర్చబడాలనేటువంటిది వారి యొక్క ప్రణాళిక. దాని ఇది ఏదైతే ప్రభు అందు విశ్వాసముంచడం ద్వారా మీరు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారనే విషయాన్ని వారు అంగీకరించడానికి ఇష్టపడట్లేదు. అది మోషేని తృణీకరించినట్లుగా వారు అనుకుంటున్నారు. అలా కాదు. మోషే ప్రవచించినటువంటి ప్రవక్త మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన దేవుని కుమారుడు, పరిశుద్ధుడు, పాపము లేనివాడు. ఆయన మనందరినీ కూడా పాపంలో నుంచి విడుదల కలుగు చేయడానికి తండ్రి చేత పంపించబడిన వాడు అనే విషయాన్ని వారు ఎరగకపోవటం చేత వారు మరి అపోస్తులను తర్వాత అదేవిధంగా పరిచర్య జరిగించినటువంటి అపోస్తుడైన పౌలును వారు హింసించిన వారుగా ఉన్నారు. అది వారి యొక్క తరంలో ఆ విధంగా జరగటం మాత్రమే కాకుండా మరి 500 సంవత్సరాల క్రితం మార్టిన్ లూథర్ అనేటువంటి ఒక మరి రోమన్ క్యాథలిక్ లో మరి ఆ ప్రీస్ట్గా ఉండటానికి తర్ఫీదు పొందుతున్న సమయంలో దేవుడు అతనిని దర్శించి ఇచ్చినటువంటి దర్శనం ద్వారా నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవించును. ఆ ఒక్క వాక్యం ద్వారా అతడు దేవుని యొక్క ఆత్మ చేత ప్రభావితుడై అతడు ఈ రోమన్ క్యాథలిక్ అనేటువంటి మత సంస్థాగతమైన దాని అంతటి నుంచి కూడా వెలుపలికి రాగలిగి దానికి వ్యతిరేకంగా నిలబడినప్పుడు మరి రోమన్ క్యాథలిక్ అనేటువంటి మరి ఆ మతానికి సంబంధించినటువంటి అధిపతులు అందరూ కూడా అతని మీద వ్యతిరేకంగా లేచారు. తర్వాత అతనిలో నుంచి అతడు తీసుకొచ్చిన సత్యం నుంచి అలా కొంత సమయం అది స్థిరపరచబడి ఉన్నటువంటి సందర్భంలో బాప్తిజం కూడా అవసరం అనేటువంటిది మరలా కొంతమంది దానిలో నుంచి వెలుగులోనికి తీసుకొచ్చినప్పుడు ఈ లూథరన్ అనేటువంటి గ్రూపులో ఉన్నటువంటి వారు దానిని వ్యతిరేకించారు. అలా దాదాపుగా మరి 19వ శతాబ్దం వరకు జరుగుతున్నటువంటి ఈ గొప్ప ఈ వెలుగు మార్పిడి కార్యంలో బ్రదరన్ అనేటువంటి గ్రూప్ ద్వారా దేవుడు స్పష్టమైనటువంటి వెలుగును మరి వాక్యంలో రాయబడినటువంటి దేవుని యొక్క సత్యాలన్నిటినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చాడు. ఆ ప్రతిసారి మార్పు జరుగుతున్న సందర్భం అంతటిలో కూడా వారికి తెలిసిన దానికంటే తెలియపరచబడిన దానిని అంగీకరించడానికి మనుషులు ఎప్పుడూ కూడా అంగీకరించలేదు. అలా మరి క్రొత్తది తెలియపరచబడినప్పుడు దేవుని వాక్యం ఆధారంగా అది నిలబడినప్పుడు మనుషులందరిలో కూడా వారు దేనినైతే అవలంబిస్తున్నారో ఆచార ప్రకారంగా మతపరంగా దానిని వెంబడిస్తున్నారో దానిలో నుంచి బయటికి రాగలిగి సత్యాన్ని గ్రహించగలగడానికి మనుషుని యొక్క తత్వంలో మరి సరైనటువంటి విధంగా విశాల హృదయం లేదు. అందుచేత ఆ రోజులలో అపోస్తులు ఏ విధంగా ద్వేషించబడి హింసించబడ్డారో, సౌలు ఏ విధంగా స్టెఫెనును మరి రాళ్లతో కొట్టి చంపడానికి అనుమతించిన వాడుగా ఉన్నప్పుడు అతడు కూడా ఒకసారి చంపివేయబడ్డాడు, చనిపోయినాడు అనేటువంటి స్థితిలోనికి తీసుకుని రాబడిన విధంగా కొట్టబడి పట్టణం వెలుపలికి ఈడ్చబడి పడివేయబడ్డాడు. కానీ దేవుని కృప చేత తిరిగి లేచి మరలా వెళ్ళిపోయాడు. ఆ విధంగా ఎప్పుడెప్పుడైతే ఈ దేవుడి యొక్క వెలుగు తర్వాత తరంలో దేవుని యొక్క గొప్ప వెలుగును అధికంగా దేవుడు ప్రకాశింపు చేస్తూ వచ్చాడో కొంతమంది సేవకుల ద్వారా, మిగిలిన వారు దాన్ని అంగీకరించకుండా వారిని హింసించి ద్వేషించిన వారుగా మనం ఈ క్రైస్తవ చరిత్ర అంతటిలో కూడా మనం చూడగలం. ఎందుచేతనంటే మనుషుల్లో ఉన్నటువంటి అటువంటి తలంపు భావన అటువంటిది. పాత నిబంధన కాలంలో ఉన్న యూదులు ఏ విధంగా అపోస్తులైన వారి పక్షంగా జరిగించారో, మారుమనసు పొందినటువంటి క్రైస్తవులు వారు ఏదైతే ఒక సంస్థ లేక ఒక విధమైనటువంటి విధానానికి అలవాటు పడ్డారో, క్రొత్తది దేవుని వాక్యంలో ఉన్నది తీసుకునే రాబడి వారి గమనానికి తీసుకొచ్చినప్పటికీ కూడా వారు దానిని అంగీకరించకుండా మరి వారిని వెలివేసిన వారుగాను, హింసించేవారుగాను, ద్వేషించేవారుగాను చేయబడ్డారు. అది ఎంతో దుఃఖకరమైనటువంటిది. కనుక 4వ వచనంలో, ఇప్పుడు 16వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నాడు,
అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గురించి మీతో చెప్పి తిని మీరు జ్ఞాపకం చేసుకునేలాగా ఈ సంగతులు మీతో చెప్తున్నాను. నేను మీతో కూడా ఉంటిని కనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. మరి మొదటి నుంచి ఎందుకు చెప్పలేదని మీరు అనుకోవచ్చు. కానీ నేను ఇప్పటి వరకు మీతో ఉన్నాను కనుక నేను మీతో చెప్పలేదు. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను కనుక ఇవి చెప్పవలసిన అవసరం వచ్చినది. తర్వాత ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే అవి జరిగినప్పుడు మీరు వీటిని జ్ఞాపకం చేసుకొని ఇందుకొరకు మనం నియమించబడ్డామనే విషయాన్ని మీరు అంగీకరించాలనేటువంటిది తెలుసుకోవాలనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నానని చెప్తున్నాడు. 5వ వచనం, ఇప్పుడు నన్ను పంపిణీ వాని యొద్దకు వెళ్ళుచున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడనూ నన్ను అడుగుటలేదు, కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయం దుఃఖముతో నిండి ఉన్నది. కనుక ప్రభువు తన పరిచర్యను ముగించి తండ్రి యొద్దకు వెళ్ళబోతున్నాడు. కానీ వీరి హృదయాలు ప్రభు ఎక్కడికి వెళుతున్నాడు అనేటువంటి అడగగలిగినటువంటి విధంగా, అటువంటి విధంగా స్పందించేటువంటి విధంగా వారి యొక్క స్థితి లేదు. వారి యొక్క హృదయాలు ఇప్పుడు ప్రభు వెళ్ళిపోతే మేము ఎలా ఉంటాము అనేటువంటి దానితోట నింపబడి దుఃఖంతో ఉన్నది. కనుక చూడండి, ఒక మనుషుని యొక్క హృదయం దేవుడు ఏం చేయబోతున్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించటం కంటే స్వయం మరి దుఃఖంతో నింపబడి ఉండటం అనేటువంటిది ఎంతో సులువైన విధంగా మనుషుని యొక్క హృదయము స్థితి ఇక్కడ కనబడుతుంది. కనుక మనము అనేటువంటి దాని నుంచి మనం బయటికి రాగలిగి దేవుడు ఏం చేయబోతున్నాడు అనేటువంటిది కనుక చూడగలిగితే అది నిజమైనటువంటి ధన్యకరమైనటువంటి జీవితం. మనం ఎప్పుడు కూడా మనకు కలిగినటువంటి దుఃఖం ద్వారా మనము ఇతరుల యొక్క సానుభూతిని పొందాలనేటువంటి చూసే ప్రయత్నంలో మన యొక్క హృదయాలు ఎప్పుడు కూడా నింపబడి ఉంటాయి. కానీ దేవుడు చేస్తున్నటువంటి కార్యాన్ని మన సానుభూతి కంటే ఎక్కువైనటువంటి విధంగా కనుక మనం చూడగలిగితే అప్పుడు నిజమైనటువంటి దేవుని ప్రణాళికలో ఉండి దేవుని యొక్క ఆనందాన్ని మనం పొందగలుగుతాం. ఆ విషయంలో ఇక్కడ ఉన్నటువంటి అపోస్తులైన 11 మంది కూడా అటువంటి విధంగా స్పందించిన వారుగా లేరు. కనుక మన హృదయాలు కూడా మనకు కలిగినటువంటి దుఃఖము కానీ, మనుషులు మనల్ని ద్వేషించినప్పుడు కానీ, కలిగిన హింసలో కానీ మన వైపు మనం చూసుకున్నట్లయితే, ఇతరుల యొక్క సానుభూతిని కనుక కోరుకుంటున్నట్లయితే దేవుడు ఎందుకు అనుమతించున్నాడు, దీని ద్వారా ఎటువంటి ఘనత మహిమ తండ్రికి కలుగుతుంది, నా మీదకి ఎటువంటి ఆశీర్వాదం రాబోతున్నది అనే విషయాన్ని గమనించే విషయంలో మనందరం కూడా తప్పిపోతాం. అలా కాకుండా ఈ సంగతులు జ్ఞాపకం చేసుకొని వీటి ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఆత్మ ప్రభావితమై తండ్రిని కుమారుని మనము మహింపరచగలిగే విధంగా సాక్ష్యం చెప్పగలిగే అవకాశంలో ఉన్నామని వారు గుర్తెరగలిగినప్పుడు నిజమైనటువంటి ఆనందంలో నింపబడి ఉండగలుగుతాం. కనుక మన యొక్క హృదయం సానుభూతిని కోరుకోకుండా దేవుని యొక్క చిత్తం ఏది ఉన్నదో తెలుసుకోగలిగినట్లయితే అది ధన్యకరమైనటువంటి అనుభవంలోనికి నడిపించబడేటువంటి స్థితిలో మనం రాగలుగుతాం. దేవుడు మనం అటువంటి స్థితిలోనికి రావాలని ఆయన కోరుతున్నాడు. ఈ విధంగా ఈ వాక్యాన్ని దేవుడు మనకు ఆశీర్వదించిన గాక. ప్రార్థించుకుందాం. పరలోకముందున మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. ఈ వాక్యం యొక్క వెలుగులో మరి మీ కొరకు వెళ్ళి ఫలించి ఆ ఫలము నిలిచి ఉండేలాగున మేము ప్రార్థించాలని నువ్వు కోరుతున్నావు. ఆ విధంగా ప్రార్థిస్తూ మీరు ఏర్పరచుకొని నియమించిన దానికి ఇష్టకరంగా జీవించగలిగే అనుభవంలో మేము ఉండుటకు సహాయపడండి. మాకు కలిగేటువంటి ఇబ్బందులు, ఇరుకులు, మరి హింస, ఇతరుల చేత ద్వేషించబడుట అవన్నీ జరిగినప్పుడు మేము వాటన్నిటి విషయాల్లో మహా ఆనందంగా ఎంచుకున్నట్టుకు, మరి రాబోయే దినాలలో మాకు దానికి విలువైన బహుమానం పొందుతామనేటువంటి నిరీక్షణ కలిగి ఉండగలుగుటకు మాకు సహాయపడండి. మా వైపు మేము చూసుకుని సానుభూతిని పొందాలని చూసేటువంటి ప్రకృతి సంబంధమైన మనిషిని యొక్క తత్వంలో నుంచి బయటికి రాగలిగేటట్లుగా సహాయపడండి. వినుచున్న వారందరికీ కూడా ఆశీర్వాద కారణంగా దీన్ని మార్చండి. రక్షకుడైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.